జమ్మూ కాశ్మీర్లోని పల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల స్మృతిగా ఏప్రిల్ 24, 2025 సాయంత్రం 8 గంటలకు శ్రీ శివ విష్ణు ఆలయం ఎడిసన్లోని మెయిన్ ప్రార్థనా మందిరంలో సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో స్మృతి సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని దుఃఖ సమయంలో ఏకతా, మానవత్వం మరియు మద్దతు అనే విలువలకు సమ్మిళితమైన ఆదరణను వ్యక్తం చేశారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి ప్రార్థనలు అర్పించి వారి కుటుంబాలకు మానసిక బలాన్ని అందించాలని లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కమ్యూనిటీ లీడర్స్ మాట్లాడుతూ, ఈ బాధాకర సంఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. మనమందరం కలిసి ఉన్నప్పుడే ఈ విధమైన సంఘటనలపై స్పందన సరైన దిశలో కొనసాగుతుంది. ఈ స్మృతి సభ మానవత్వానికి నిదర్శనం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సాంప్రదాయ ప్రార్థనలు, మౌనంగా నివాళి మరియు సంఘ నాయకుల నుండి సందేశాలు వెలువడ్డాయి. ఈ స్మరణ సమర్పణ ద్వారా ప్రజలంతా మానవత్వం, శాంతి మరియు ఏకతను పునరుద్ఘాటించారు. And so we have some candles, so we're going to give you some candles. Let's hold the candles and think about those people. You know, we have Colonel Tabatia here, he has a war hero, and he joined us today. And there are so many soldiers patrolling the streets of Pahalgam, Kashmir, and trying to protect tourists. People like you and I go to Kashmir, it's a beautiful area, and then they get they're victims of this tragic attack. So let's turn the candles now and we'll start. నమస్తే, నా పేరు కృష్ణారెడ్డి. అయితే ఇక్కడ ఉన్న ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ స్ట్రాంగ్లీ కండెమింగ్ దిస్ డాస్టర్లీ యాక్ట్ ఇన్ పహల్గామ్. అయితే దీనికి ఆర్ కండోలెన్సెస్ టు ద విక్టమ్స్ ఫ్యామిలీస్. ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్ ఈజ్ ఎపిసెంటర్ ఆఫ్ టెర్రరిజం. ఇక్కడ వరల్డ్లో ఇక్కడ టెర్రరిజం యాక్టివిటీ జరిగినా కానీ, ఇన్సిడెంట్ జరిగినా కానీ దానికి లింక్ పాకిస్తాన్తో ఉంటుంది. అయితే వరల్డ్ లీడర్స్ ఇంక్లూడింగ్ ఇండియా ఈజ్ ఆస్కింగ్ దెమ్ టు డిస్మాంటిల్ దేర్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అయితే వాళ్ళు చేయట్లేదు, ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఇఫ్ దే కెనాట్ డిస్మాంటిల్ దేర్ ఓన్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సంబడి హ్యాస్ టు డూ ఇట్. ఐ హోప్ దట్ India will, or along with the world community, they will dismantle the terror infrastructure emanating from Pakistan. And మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఏదైతే కాశ్మీర్లో డెవలప్మెంట్ చేస్తున్నారో, లాస్ట్ 5 years నుంచి టూరిజం పెరిగింది, డెవలప్ బాగా అవుతుంది, లోకల్స్కి బాగా హెల్ప్ అవుతుంది. దాన్ని స్టాప్ చేయడానికే ఇదైతే ఈ ISI కానీ పాకిస్తాన్ ఆర్మీ చేసిందో దానికి స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇస్తారని నమ్మకం నాకున్నది. I believe that India will respond very strongly, and I trust the Indian government. Thank you. నా పేరు శ్రీ హరిమందాడి అండి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్. ఈరోజు ఎడిసన్, న్యూజెర్సీలో సాయిదత్త పీఠంలో ఇండియాలో కాశ్మీర్లో అక్కడ జరిగిన ఉగ్రవాద చర్యని ఖండిస్తూ మేమందరం కూడా, తెలుగు ఆర్గనైజేషన్ అందరం కూడా ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. అక్కడ దాదాపు 28 మెంబర్స్ చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీస్ అందరికి కూడా మా ప్రగాఢ కండోలెన్స్ని తెలియజేస్తున్నాము. సో నమస్కార్, తేజల్ షా, విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ అమెరికా President. Asatoma Sadgamaya, Tamsoma Jyotirgamaya, Mrityorma Amrutam Gamaya. We are here to do the prayer for all who lost their lives in the terror attack in Pahalgam, Kashmir. Pahalgam is known as a paradise on the earth, but what has happened in Pahalgam couple of days back, that has shaken the entire world. We all know that what has happened, and it's not accepted. The barbaric attack, very brutal situation families have gone through, and during this tough time we are standing next to them, and I appeal the Hindu community across the USA to hold hand and come together, support our nation, support our community, and stay strong. This is the time when we have to show our unity. This is the time when we have to
prove ourselves right and our sutra right that dharmo rakshati rakshitah. जब हम धर्म की रक्षा करेंगे तो ही धर्म हमारी रक्षा करेगा, और उसी के लिए हम सबको साथ में खड़े रहना है। यही आज की अपील है, यही आज की प्रार्थना है। और इसके साथ मैं साईं दत्ता पीठम का आभार व्यक्त करती हूँ कि उन्होंने न्यू जर्सी एडिसन के एरिया में पहला प्रेयर मीट ऑर्गेनाइज किया, और आज हम सब साथ मिलके जिन्होंने भी ये टेरर अटैक में लाइफ गंवाई है उनके लिए साथ में मिलके प्रेयर करी है। बट एट द सेम टाइम वी शुड नॉट फॉरगेट दैट आवर ड्यूटी इज फॉर आवर कंट्री, ड्यूटी इज फॉर आवर धर्मा कम्स फर्स्ट। जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी, जो राम जी के पास हमने सीखा है वो कभी ना भूले, और हमारे देश हमारे धर्म के साथ में हमेशा खड़े रहे। धन्यवाद। जय श्री राम। Namaste. My name is Mohan Devarakonda. I represent Hindu Swayamsevak Sangh of Central New Jersey. Today we are here at Sai Datta Peetham to observe a prayer meeting for all those who have been affected in Pahalgam, Kashmir. It's a very heinous act and that should not have happened. And part of the reason that we should come together as Hindus is for this, to prevent these attacks, not just now, but 10 years from now, 20 years from now. For that, we have to make our younger generation very proud Hindus. As long as we stand together as Hindus, not just a sect within the Hinduism, but as one Hindu around the world, that's when we can exert the influence that is required today, not just here, but everywhere in the world, so that these things do not happen. We have to come together as Hindus, and that is the need of the hour. Thank you. నమస్కారం, నా పేరు మధు అన్న, తెలుగు కళా సమితి న్యూ జెర్సీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఒక హృదయ విదారకమైన వార్తలు వింటూ భారతదేశంలో స్వర్గానికి సమతుల్యంగా ఉన్న పెహల్గాములో, అంటే కాశ్మీర లోయలో, కాశ్మీరం అంటేనే మనది అని భయభ్రాంతులు లేకుండా గుండె చరుచుకుని చెప్పే రోజు వచ్చింది అని అనుకుంటే ప్రతి హిందువుకి మరొక్కసారి మళ్ళీ కళ్ళు తెరవండి, మీ రక్షణ కవచాన్ని గట్టిగా పటిష్టం చేసుకోండి, లేకపోతే మిమ్మల్ని ఆనవాళ్లు లేకుండా చేస్తామన్న సూచన ఇచ్చిన ఆ టెర్రరిస్టులకి, ఆ మతోన్మాదులకి, ముఖ్యంగా మత ఉన్మాదులకి, ఎందుకంటే ప్రతి ఉన్మాది కూడా నీ మతం ఏంటి అని చెప్పి మరీ కాల్చి చంపాడు. ఒక హిందువుకి అంతకంటే బాధ లేదు. ఒక హిందువుకి తన హిందూ దేశంలో రక్షణ లేకుండా పోతున్నందుకు మనం ఎంతో చింతించాలి. మన ప్రధాని గారు చెప్పినట్టుగా ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేనా పడేగా. తమలపాకుతోటి నువ్వు ఒక్కటంటే వీసిరాయితోటి రెండంటాననే మన తెలుగులో సామెత ఉంటుంది. అతి జాగ్రత్తగా వెంటనే తక్షణ జాగ్రత్తలు తీసుకొని దేశాన్ని సురక్షితంగా ఉంచుతూ ప్రతి హిందువుకి గుండె మీద చెయ్యి వేసుకుని నిర్భయంగా నిద్రపోయే రోజులు మనకి రావాలని, దానికి ప్రతి హిందువు కూడా తన వంతు కృషి చేసి, ప్రతి హిందువు కూడా అదేవిధంగా ఈ విధంగా ప్రేయర్స్లో కూడా పాల్గొంటూ వారికి మన సానుభూతిని తెలియజేస్తూ మన చేయూతను అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. नमस्ते, मैं भारतीय हूँ, मेरी पहचान भारतीय है, मेरा धर्म भारतीय है, मेरी जात भारतीय है। अगर भारतीय होने का इतना बड़ा मूल्य देना पड़ता है तो ये टाइम आ गया है जब हमें अपने राष्ट्रपिता जो कि मोदी जी हैं उनको देखना पड़ेगा कि अपने बच्चों का अगर बाप ख्याल नहीं रखेगा तो कौन ख्याल रखेगा. We are here today to pay our respect to the lost lives which were not expected to be lost, and we are stand by with all the members of their families who have suffered their life. And today we are here in New Jersey paying our respect. धन्यवाद मोदी जी, अब आप ही के हाथ में है. धन्यवाद. This is Murli Medicherla from Sai Datta Peetham and NATS. ఈరోజు జరిగిన అన్యాయం మాకు అక్కడ అందరి హృదయాలని బాగా దహించి వేస్తుంది. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయనిది, ఇలాంటిది ఎప్పుడూ జరగకూడదు. మన భారతదేశంలో అందరూ సఖ్యతతో ఉండి అన్ని మతాలు కులాలు కూడా ఉండే దేశం అది. ఎందుకు వచ్చారో ఎక్కడి నుంచి వచ్చారో ఈ ముష్కరులు
మనకి లేనిపోని కష్టాలు తెచ్చిపెట్టారు ఇప్పుడు ఈ రోజుని. ఇలాంటివి ముందు ముందు జరగకుండా మన భారత సైన్యం ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళు, బార్డర్ సెక్యూరిటీలో వాళ్ళు. సో వాళ్ళకందరికీ మనందరి సపోర్ట్ కూడా వాళ్ళకందరికీ ఉండాలి. జై శ్రీరామ్. నా పేరు శ్రీహరి మందాడి అండి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్. ఈరోజు ఇక్కడ ఎడిసన్ న్యూజెర్సీలో కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద చర్యను ఖండిస్తూ కూడా అనేక తెలుగు ఆర్గనైజేషన్స్, నేషనల్ ఆర్గనైజేషన్ కూడా జాయిన్ కావడం జరిగింది. ఉగ్రవాద చర్య కాశ్మీర్లో జరిగింది చాలా హేయమైందండి. సో ఇన్నోసెంట్ సివిలియన్స్ని టార్గెట్ చేస్తూ దాదాపు 25 మెంబర్స్ కంటే ఎక్కువ మందిని చంపేశారు ఈ ఉగ్రవాదులు. ప్రపంచానికి ఉగ్రవాదం అనేది చాలా తీవ్రమైంది. వాళ్ళు ఎక్కడున్నా సరే పట్టుకొని తిరిగి వాళ్ళకి సరైన శిక్ష విధించే విధంగా భారత ప్రభుత్వం కానీ అట్లాగనే ప్రపంచంలో ఉన్న ఇతర నాయకులు కానీ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే విధంగా చర్యలు తీసుకొని మళ్ళీ ఇట్లాంటి చర్య ఎప్పుడు కూడా రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ నుంచి కూడా మేమందరం కోరుకుంటున్నాము. దానికి కావాల్సిన ఎలాంటి సపోర్ట్ అయినా ఏ మతానికైనా కూడా చాలా తీవ్రమైందండి. ఒక మతం హిందూ అని లేదు, ముస్లిం అని లేదు, ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని పూర్తిగా అరికట్టి వాళ్ళని ఎండ్ చేసే విధంగా ఒక రకమైన ఈ మెసేజ్ అయితే మటుకి మోడీ గారు ఇస్తారు. అట్లాగనే ప్రపంచ దేశాల నాయకులు కూడా తిరిగి రిపీట్ కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ. మహేష్ నాగిల్ల, సాయత్తపీఠం, సిలికాంధ్ర మనబడి. ఈరోజు ఇప్పుడు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరంగా ఉంది. ముందుగా కుటుంబాలందరికీ కూడా మా ప్రగాఢ సంతాపము. సో ఇది ఇంతటితో ముగిసేది కదండి. మన దేశం అనే కాదు, అంతర్జాతీయంగా చాలా సమస్యగా ఉంది. దీనికి మూలకారకులైన మూలాలను మనం నిక్షేపిస్తూ వాటిని ఖండించాలి. మన ప్రభుత్వంతో పాటు అందరి ప్రభుత్వాలు కలిసి అంతర్జాతీయంగా దీన్ని ఖండించాలని నిర్విధంగా చెప్తున్నాను. ఇది ఒక దేశం కాకుండా ఒక మతానికి సంబంధించిన దాడి జరిగింది. దీన్ని మనం ఎవరికి కూడా సహించకూడదు, ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆక్షేప. అలాగే వీటికి ఏంటంటే మూలం మనం ఎక్కడున్నామో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా హిందువులకి వాళ్ళ మూలాలతో పాటు కొద్ది ధైర్యము, సహనముతో పాటు ఇవి కూడా నేర్చుకోవాలని చెప్పేసి నా అభిప్రాయ. ఇక్కడ మన అమెరికాలో ఉన్నా కూడా వాటి గురించి మనం ఆలోచిస్తున్నాం అంటే ఇది ఎంతో ముఖ్యమైనటువంటి గుర్తింపు. దీన్ని మనందరూ కూడా నిర్విధంగా ఖండించి ఇటువంటి జరగకుండా మన ప్రభుత్వాలకు మనం సహకరిద్దాం. జై హింద్. మందాడి అండి, నార్త్ అమెరికా తెలుగు సంఘం ఈజీ మెంబర్ని. ఇక్కడ సాయిదత్త పీఠం ఎడిసన్ న్యూజెర్సీలో ఈరోజు సంతాపం ప్రకటించడానికి విక్టిమ్ ఫ్యామిలీస్కి మేము ఇక్కడ ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఐక్యమయ్యామండి. ఇది చాలా సంతాపం కలిగించే సంఘటన. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎక్కడున్నా ఈ ప్రపంచంలో మీరు ఏ మతమైన, కులమైన, జాతి అయినా కొన్ని క్షణాలు శాంతి పాటించండి. సెకండ్ రిక్వెస్ట్ ఏంటంటే తీవ్రవాదులు ఏదైతే వాళ్ళకి ఆపోజిట్గా చేయాలండి. వాళ్ళు ఏదో కోరుకున్నారో అది ఆపోజిట్గా చేయాలి. అంటే మీరు కాశ్మీర్కి వెళ్ళి మన కాశ్మీరీ టూరిజంని పెంపొందించేలాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాయిరామ్ అండి, నా పేరు రాణి ఊటుకూరు. నేను ఎస్డిపి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ జరిగిన సంఘటన అందరికీ దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాము. ప్రస్తుతం అందరూ అలాగే ఉన్నారు. కానీ we condemn this act of brutality, and therefore we all should come together, stand united and it's like one voice that we need to be and condemn this act. But for all those families who have lost their lives, my heartfelt condolences to them. I know it's not easy to deal with, but let's give them the strength to endure this. And our government is doing everything, and our army is really strong and they are fighting back, but we have to give them a lot of encouragement and strength and show them that we all stand by them so that they can really fight for us, and they are making us so safe. Again, condolences to the family. Thank you. రామ్ బిలాస్ గారు, ఎన్ఆర్ఐ రేడియో. మా రఘు సంక్రమించి గారు ఇండియాకి వెళ్ళారు. ఈ మిస్నేమ్ దిస్ ఇన్ఫర్మేషన్, కానీ అతను తెలుసు. ముఖ్యంగా అమెరికా, ఆంధ్ర నుంచి ఆరుగురు వెళ్ళారండి. యాక్చువల్గా ఈ పీస్ ద పిక్చర్ చంద్రమౌళి అని మా ఊరండి, శ్రీకాకుళం. వాళ్ళ వైఫ్ పార్వతీపురం. ఇద్దరును వైజాగ్లో సెటిల్ అయ్యారు. సెటిల్ అయ్యి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అతను
మొన్నటి వరకు జాబ్ చేసి రిటైర్ అయిపోయారు. అతను కూడా సేమ్ నా ఏజ్ 69 years. సో అతనే తీసుకుని వెళ్ళి అక్కడికి తీసుకుని వెళ్ళిన తర్వాత 6 కలిసి వెళ్ళారండి. నేను ఎందుకు రియల్ స్టోరీ, ఎందుకంటే వాళ్ళ వైఫ్ ద్వారా మేము చెప్తున్నాను ఈ విషయం అంతాను. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు లోనికి వెళ్తుంటే ఎక్కువగా కొంచెం ముందుకు వెళ్తుంటే రాళ్ళు అని రప్పలు ఉన్నాయి, ఎందుకు వెళ్ళడం ఎందుకనేసి వాళ్ళు మొత్తం వెనక్కి వాళ్ళు డ్రాప్ అయితే లేదు ఇంతవరకు వచ్చాం కదా, వై డోంట్ యు గో ఫర్దర్ అని చెప్పేసి చంద్రమౌళి గారు ముందుకు తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన వెంటనే అక్కడ చూసిన వెంటనే అక్కడ సౌండ్ వస్తుంది, మొత్తం 4, 5, 6, 7 ఆల్మోస్ట్ లైక్ 20 సౌండ్స్ వస్తే ఏదో ఫైర్ జరుగుతుంది ఏమో, మనం ఎందుకు వెళ్ళడం అనేసి అంటే వీళ్ళు భయపడిపోయారు. మిగతా 5 వెనక్కి ఉండిపోయారు. ఈ వైఫ్ను మన ఈవిడ ఉన్నారు, చంద్రమౌళి గారు ముందు వెళ్ళేసరికి ఇప్పుడు వెంటనే ఆడ వచ్చేసేసి ప్యాంట్ ఇప్పమన్నాడు. అంటే ప్యాంట్ ఇప్పిన వెంటనే సో ఐ వాంట్ కిల్ యూ అనేసరికి మా వైఫ్ ఏమన్నదండి నాగమణి గారు, లేదు నన్ను మా హస్బెండ్ని చంపొద్దు, నన్ను కూడా చంపు అనేసి అంటే నిన్ను చంపనని చెప్పేసి ఎదురుగానే మొత్తం చంపేసరికి వెంటనే ఆడ వైఫ్ ఇమీడియట్లీ ఫెల్ డౌన్, ట్రాన్స్ఫర్ అయిపోయింది. వెంటనే వాళ్ళు వెనక్కి 5 ఉన్నారు కదా వైజాగ్ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ అండి, వాళ్ళు వెనక్కి వెళ్ళి వాళ్ళు పక్క నుంచి దూరుకొని చిన్న తుప్పల్లో ఉన్నాయి, తుప్పల్లో దూరిపోయి అక్కడ వెళ్ళేసరికి లక్కీగా మన పోలీసులు అందరూ వచ్చారు. ఏమైందంటే వాళ్ళు కూడా ఇప్పుడు మన సేమ్ జపాన్స్ ఉంటారు చూడండి, జపాన్ పోలీసు డ్రెస్లోనే వచ్చారు వాళ్ళు కూడా. దట్స్ వై దే డోంట్ నో వాట్ ఈస్ ద రియల్ గై ఆర్ హూ ఎవర్, అందుకని వీళ్ళు కూడా తెలియలేకపోయింది. ఎనీవే అన్ఫార్చునేట్లీ 5 కూడా తిరిగి వచ్చారు, 6 వెళ్ళారు, 5 వచ్చారు తిరిగి. ఇట్ వాస్ హ్యాపెండ్ సో సాడ్. అండ్ మన సాయిదత్తం తరపుని, సాయిదత్త పీఠం తరపుని వాళ్ళందరికీ ప్రగాఢ, ముఖ్యంగా వాళ్ళ 2 అమ్మాయిలు అమెరికాలో ఉంటారండి. అమ్మాయి కూడా మన రీసెంట్గా బిఫోర్ 16th వచ్చి వాళ్ళ పేరెంట్స్ని కలిసిన తర్వాత బయలుదేరి వచ్చాను యూఎస్ఏకి. అండ్ దెన్ ఇట్ వాజ్ హ్యాపెండ్ దట్ న్యూస్ ఆల్సో. షీ వాజ్ సో షాక్డ్. సో మన సాయిదత్త పీఠం తరపుని, అందరి తరపుని, అన్ని ఆర్గనైజేషన్స్ తరపుని ప్రగాఢ స్వాగతం చేస్తున్నామండి. నమస్కారం. नमस्ते, मेरा नाम अर्चना कुमार है, मैं VHPA न्यू जर्सी चैप्टर से हूँ। बहुत ही हरिओम हरिओम श्री सद्गुरु देवाय नमः। बहुत ही हृदय विदारक और दुखित घटना है जो भी हुई है। मेरे ख्याल से समाज को नुकसान आतंकवादियों की विचारधारा से नहीं है, समाज को नुकसान है जो अच्छे लोग हैं और जो पॉजिटिव विचारधारा रखते हैं उनकी चुप्पी से है। तो हम जितना चुप रहेंगे हमारे समाज को उतना ही नुकसान होता रहेगा, हमारी धर्म संस्कृति पर उतने ही अत्याचार होते रहेंगे और हम इसी तरह से सहते रहेंगे। मेरे ख्याल से हमें एकजुट होकर अपनी भारतीय सरकार को इतना सशक्त बनाना है कि वो आगे खड़े होकर समाज का सुधार कर सके और ऐसी आतंकी विचारधारा का सफाया कर सके, तभी हमारे अच्छे समाज का सुधार हो सकेगा और हम राम राज्य की ओर आगे बढ़ सकेंगे। अगर हम चुप रहेंगे और हम अपने अपने घर में बात करके बैठ जाएंगे, कैंडल मार्च करके बैठ जाएंगे, तो हम कहीं नहीं पहुंच सकते। हमारे ऊपर और अत्याचार होते रहेंगे और हमारा समाज गलत दिशा की ओर बढ़ता ही रहेगा, क्योंकि कुविचारधारा हमारे ऊपर हावी हो रही है और हम चुप्पी साधे बैठे हैं। तो अभी हमारा चुप रहने का समय नहीं है और हमारा समय है कि हम सब एकजुट हो जाएं और हम लोग अपने समाज को, अपने धर्म को, अपनी सरकार को इतना सशक्त कर दें कि हम अच्छे समाज का पुनरुत्थान कर सकें। धन्यवाद। और मेरी प्रार्थना है ईश्वर से, जो भी दिवंगत आत्मा है ईश्वर उन्हें सद्गति प्रदान करे और उन्हें पुनर्जन्म देकर भेजे, ताकि और डबल शक्ति के साथ भेजे, ताकि वह समाज के उत्थान के लिए बहुत अच्छा आगे से कार्य कर सके। और साईदाता पीठम का बहुत बहुत धन्यवाद, जिन्होंने आज न्यू जर्सी में इसका आरंभ किया है, कैंडल मार्च का और प्रार्थना सभा का आयोजन किया है। धन्यवाद। నమస్కారం అండి, నా పేరు వేణుగోపాల్ గిరి, మాటా కోర్ కమిటీ మెంబర్, మాటా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ రిప్రజెంట్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ జరిగిన సన్నివేశంలో సాయిదత్త పీఠంలో అన్ని అసోసియేషన్స్, తెలుగు అసోసియేషన్స్, అమెరికాలో ఎన్ని అసోసియేషన్స్ ఉన్నాయో దాదాపు చాలా అసోసియేషన్స్ వచ్చి వాళ్ళ సానుభూతి తెలియజేయడం జరిగింది. ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు మనమందరం ఒక్క దగ్గరికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఒక్క దగ్గరకు వచ్చిన ఖాళీ సౌండ్ వినే ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళ గుండెల్లో దడబుట్టాల. మనము గన్లు కాల్చకున్నా పర్లేదు, కానీ
మన ఐకమత్యాన్ని చూసి ప్రతి ఒక్కడు భయపడాలా. ఆ 7 ఎవరైతే ఉన్నారో వాడు ఎక్కడున్నా వణుకుతూ ఉన్నన్ని రోజులు వణుకుతూ ఉండాలి మన ఐకమత్యాన్ని చూసి. సో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ప్లీజ్ come together and show that we are there for them. Thank you. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబ్లా. ఈరోజు న్యూజెర్సీ సాయిదత్త పీఠంలో మేము అందరము కమ్యూనిటీ లీడర్స్ అంతా కలిసి పహల్గామ్లో జరిగినటువంటి ఏదైతే పర్యాటకులని వెతికి ఎవరైతే ఉగ్రవాదులు చంపారో దానికి నిరసనగా ఈరోజు దానికి సంఘీభావంగా అమరులకి మేము ఇక్కడ క్యాండిల్ ర్యాలీ చేశాము. మాకు ఈ సంఘటన తెలిసినప్పటి నుంచి హృదయ విచారకరమైనటువంటి విషయం. ఇది ఎంతో బాధగా ఉంది ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల. కానీ ఉగ్రవాదులు పన్నిన పన్నాగంలో మనము చాలా గుండె ధైర్యంగా ఉండాలి. వాళ్ళు ఏదైతే హిందువు అని తెలుసుకోవడానికి బట్టలు ఇప్పి తెలుసుకొని హిందువు అని చెప్పి చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మన దగ్గర భారతదేశంలో హిందూ ముస్లిం మైనారిటీలు ఎవరైతే ఉన్నారో మన మధ్య ఐక్యతని చెడగొట్టడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పన్నాగం ఇది మహిళలను చంపకుండా తర్వాత ఓన్లీ వాళ్ళని చంపి హిందువునే చంపుతామన్నట్టుగా వాళ్ళు చెప్పడం, దానివల్ల వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఆ ట్రాప్లో పడకుండా భారతీయులందరూ ఒక్కటే అని చెప్పి మనం నినాదం ఇవ్వాలి. ఎవరైతే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారో కొంతమంది దుర్మార్గులు వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షించాలి ముందుగా. అదేవిధంగా మనందరం కూడా ఒక్కతాటి మీదకి వచ్చి మన భారతీయతను మన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎవరైతే కశ్మీర్కి పర్యాటక రంగాన్ని దెబ్బతీయాలని ఇలాంటి సంఘటనలు చేస్తున్నారో మరొక్కసారి చెప్తున్నాం, కశ్మీర్ మనది, కశ్మీర్ అభివృద్ధి చెందుతుంది, కశ్మీర్ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. దానికి మనం అందరము కాశ్మీర్కి వెళ్తాము, కాశ్మీర్లో ఉంటాము. ఎవరో 5-6 మంది వచ్చి గన్నులు పెట్టినంత మాత్రాన భయపడే భారతదేశం కాదు. దానికి నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలు వెన్నుదన్నుగా ఉన్నారు. వాడు ఒక్కడు వస్తే లాస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్ ఎలా చేసామో ఈసారి అంతకు పెద్ద ఎత్తున చేయాలని మేము అందరం ప్రగాఢ విశ్వాసం కోరుతున్నాం. పాకిస్తాన్ ఉగ్ర పేరిత ఎవరైతే ముఠాలు ఉన్నాయో వాటిని విచ్ఛిన్నం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. వాళ్ళు ఒక్కసారి అటాక్ చేస్తే మనం 10 సార్లు అటాక్ చేస్తామన్న భయం ఉండాలి. పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి భారతదేశం ఏదైతే 5వ ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందో దాన్ని మనం అలానే నిలుపుకోవాలి. మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా మనం జాగ్రత్త పడుతూ మన భారతదేశం అభివృద్ధి చెందాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, అది నరేంద్ర మోడీ గారైనా భారతదేశం ఎవరున్నా కూడా మన అందరం ఈ టైంలో సంఘీభావం తెలియజేయాలి. మనం అందరం ఒక్కటే అని తెలియజేయాలి. భారత్ మాతాకి జై, జై హింద్. ఉపేంద్ర చివుకుల, కమిషనర్ ఎమెరిటస్. ఇక్కడ సాయిదత్త పీఠంలో ఈరోజు పాల్గాంలో జరిగిన అక్రమ కార్యక్రమం టెర్రరిస్ట్ అటాక్, అందువల్ల టూరిస్ట్ చాలామంది 28 మందికి చాలా బాధ కలిగింది, వాడు మరణించారు. అట్లాంటి దానికోసం మేము ఇక్కడ క్యాండిల్ లైట్ విజిల్ లాగా పెట్టి చేసాము. చాలా నాట్స్ వాళ్ళందరూ, తర్వాత విహెచ్ఎస్ వాళ్ళు చాలామంది వచ్చారు. అందరూ మాట వచ్చి అందరూ చేసి క్యాండిల్ లైట్ పెట్టి చూపించాము. కాకపోతే ఇంతమంది మరణించిన వాళ్ళకి ఆత్మశాంతి కోసం వాళ్ళ కుటుంబాలకి కొంచెం బాగా ఉండాలని చెప్పి చూసుకుంటూ శ్రద్ధాంజలి చెప్పి ఈ కార్యక్రమం చేశాం. కాబట్టి అదే కాకుండా శాంతి మంత్రం చదివి ప్రపంచంలో శాంతి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ విధంగా ఇట్లా అయితే ఏమవుతుందంటే యుద్ధాలు, పాకిస్తాను ఇండియా యుద్ధం అవుతుందేమో అని భయంగా ఉంది. కానీ కాకూడదని చెప్పి బాబాకి ప్రార్థిస్తూ మేము కార్యక్రమం ముగించాం. నా పేరు నాగమహేందర్ అండి, న్యూజెర్సీ వాస్తవాన్ని. ఇక్కడ ఈరోజు సాయిదత్త పీఠం లోపల మేము పహల్గామ్ లోపల జరిగిన 30 మంది క్రూరమైన మరణానికి వాళ్ళ శాంతి కలగాలని, వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని అందరము ఇక్కడ ప్రోగయ్యామండి. సో ఇది ఏదో మతమును అడిగేసేసి చేశారండి. సో 30 మందిని చంపేస్తే మనకు 30 కోట్ల హిందువులని భయపెట్టచ్చనే ఉద్దేశంతో చేసినది ఇదంతా. కానీ అటువంటి ఏమీ
భయానికి పోకుండా మన మోడీ ప్రభుత్వం చాకచక్యంగా వాళ్ళకేమీ యుద్ధానికి కాకుండా ఫైటింగ్ కాకుండా కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. అదెంతో ప్రపంచమంతా ఎంతో ప్రశంసిస్తున్నది అటువంటి విషయాలన్నీ. సో మనము యుద్ధం కాకుండా బట్ ఎట్ ద సేమ్ టైం టెర్రరిస్టులను అందరినీ కంట్రోల్ చేయాలని మోడీ గారికి ఒక విజ్ఞప్తి అందరికీ ఆశిస్తామండి. సో థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, నా పేరు శివాని. We really condemn this brutal activity. This shouldn't have happened. I really don't understand why there is no security at the place where all these pilgrims were there. Hope it shouldn't repeat this activity again. Thank you. My name is Colonel Tawatia, and I had a opportunity to serve in Kashmir for most part of my career in the military and in active operations at the peak of insurgency from 92 to 96. I have also done my master's in the staff college. My thesis happened to be international terrorism and role of media in countering that. Pahalgam attack has been a very dastardly attack by the Pakistani people or whoever has done it. We have not been able to pinpoint the responsibility, but all the needles point towards that. Asif Muni's statement 4-5 days ago. Then there is a statement by National Conference MP from Kashmir who made that the tourists are making disturbing the, I would say, demography of Kashmir. Such people should be taken to the task. That's one thing. Second thing is, we must understand as a nation, as a community, that those 30 people or 28 people those who died in Pahalgam were not the actual target of the terrorists. The actual target of terrorists are me, you and everybody who's watching this thing on TV sets in our drawing rooms. Media should not have played the way it has played. Every single media 24/7 is talking about this attack as a breaking news. Any terrorist attack can never be a breaking news. It's a very bad news. It's a sad news. It should never be published on the front page of the newspaper. The media has responsibility to inform the people about what's happening. This news could have gone on 7th page in a normal font. You still do your duty, but you do not play into the hands of the terrorist. That's one thing. Second thing, somebody on Facebook has posted that we should ask people in mainland name before buying vegetables, before buying any merchandise. So if he's a Muslim, we should not buy it from them, like they did in Pahalgam, asking as to whether they were Hindu or Muslim before killing them. That is exactly what the terrorists want. Do you want to play in the terrorist hand? We should do opposite. They wanted us to slow down the tourism. In fact, if we want to respond, we should have more tourists going to Kashmir now than ever. Our armed forces are strong enough to protect every single citizen who visits Kashmir. I can assure you this much. We have the plans, we have the resources, and we have the willpower. If we want to resolve this problem permanently, the ideal situation is to take over the POK, right? So this is the right time that we should respond, take over the POK, stop all the water going to Pakistan, and let them come to their knees and ensure that everything comes in the order. So this would be my suggestion to everybody. Do not play into the hands of the terrorists. Do not do the things which they wanted you to do as a result of this attack. Thank you very much.